మిడిల్ ఈస్ట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఇంతవరకు దుబాయ్, సౌదీ అరేబియా, బెహ్రెయిన్ అట్ ద సేమ్ టైం కువైట్, ఖతార్ వీటి మీదే దాడులు అనుకుంటాయి. ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతోంది, ఇరాక్ మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏకంగా కొద్దిసేపటి క్రితం చూసాం ఎటువంటి అటాక్స్ ఉన్నాయనేది. ఇప్పుడు ఇరాక్ మీదకి వెళ్ళిపోయి ఈ దాడులు, ఇరాక్పై భీకర దాడులకు పాల్పడుతోంది. అసలు ఇంతకీ భీకర దాడులకు పాల్పడింది ఎవరు? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. విజువల్స్ మీరు చూడొచ్చు. ఏకంగా ఇరాక్లోని కుర్దిస్తాన్ అధ్యక్షుడు నెచిర్వాన్ బర్జానీ ఆయన ఇంటి మీద దాడి జరిగింది. ఏకంగా మీరు చూడొచ్చు, నెచిర్యాన్ బర్జానీ కుర్దిస్తాన్ ప్రాంతీయ అధ్యక్షుడు ఆయన మీద దాడి జరిగింది. ఏకంగా ఈ దాడిని ఖండించడం జరుగుతోంది. ఆ దేశ ప్రధాని కూడా దాడిలో పూర్తిగా ధ్వంసమైంది ఆయన అధ్యక్ష భవనం. దాడిపై ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా తప్పు నీదంటూ పరస్పర ఆరోపణలు చేయడం జరుగుతోంది. ఇరాన్ తప్పుపడుతోంది ఇజ్రాయెల్ అమెరికాని, అమెరికా తప్పుపడుతోంది ఇరాన్ని, అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ని తప్పుపడడం జరుగుతోంది. ఇరాన్ మద్దతు పొందిన మిలీషియా పని అంటోంది ఇజ్రాయెల్. అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ చేసి ఉండొచ్చు అని చెప్పి ఇరాన్ ప్రకటిస్తోంది. చూస్తున్నారుగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో ఈ క్రమంలో ఎవరు దాడి చేసి ఉండొచ్చు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ అధ్యక్ష భవనం మీద దాడి అనేది సంయుక్తంగా వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ కూడా దాడి అనేది మాత్రం ఇట్ షోస్ ద ఇంటెన్సిటీ. ఏదో కొట్టింది అక్కడ. అంటే ఇరాన్ అనేది దాడి చేసి ఉండాలి, లేకపోతే అమెరికాతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ కలిపి అక్కడ మిలీషియా గ్రూప్స్ని టార్గెట్ చేసేందుకు దాడులు చేసి ఉండాలి. సో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక డ్రోన్ అటాక్ అయితే జరిగింది. అది కూడా ప్రెసిడెంట్, ఇరాక్స్ కుర్దిస్తాన్ రీజన్ ప్రెసిడెంట్ ఆయన ఇంటి మీద దాడి జరిగింది. దీంతో అక్కడ టెన్షన్స్ పెరిగిపోయాయి. మరి ముఖ్యంగా నార్థన్ ఇరాక్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అయితే ఎయిర్ డిఫెన్స్ అక్కడ యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా డ్రోన్ మాత్రం అక్కడికి వెళ్ళింది. డ్రోన్ వెళ్ళింది పేష్మార్గ్ ఫైటర్స్ బేస్, దుహోక్లో ఉన్న పేష్మార్గ్ ఫైటర్స్ బేస్. ఆ డ్రోన్ని పేల్చేస్తుందని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్నట్టుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు కోట్ చేస్తున్నమాట. అయితే ఈ స్ట్రైక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. మరి ముఖ్యంగా ఆందోళన పెరిగిస్తున్నాయి. ఎందుకు ఆందోళన ఇంకా పెంచుతున్నాయి? ఇరాన్ అలైన్ మిలీషియా గ్రూప్స్ అంటూ ఉంటారు, అలాగే కుర్దిష్ ఫోర్సెస్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో వీళ్ళ పని అయ్యుండొచ్చని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇరాన్ ఏముంటోంది? ఇది అమెరికా చేసిన పని అంటోంది. ఇజ్రాయెల్ ఏముంటోంది? లేదు, ఇది ఇరాన్ చేసిన పని. ఒకరి మీద ఒకరు మాటల దాడులకు వెళ్ళిపోయిన సందర్భం. ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ షియా అల్ సుడానీ ఈ అటాక్ని ఖండించడం జరుగుతోంది. కుర్దిష్ ప్రెసిడెంట్ నెచిర్వాన్ బర్జానీస్ ఇల్లు దాడికి గురైందంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆయనతో ఫోన్లో సంభాషించడం చెప్పుకొచ్చారు. ఆయన సుడానీ ఆర్డర్ చేయడం జరిగింది. ఇప్పటికే జాయింట్ ఫెడరల్ కుర్దిస్తాన్ సెక్యూరిటీ అలాగే టెక్నికల్ టీమ్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ అక్కడికి వెళ్ళాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎయిర్ స్ట్రైక్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇరాక్కి సంబంధించి అంబ్రెల్లా గ్రూప్స్, ఇరాన్ వెనక అంటే ఇరాన్ మద్దతు ఉన్న ఈ గ్రూప్స్ ఇక్కడ ఉండుండొచ్చు అనేది. అసలు ఇంతకీ అక్కడ ఉన్న గ్రూప్స్ ఏంటి, ఇరాన్కి మద్దతుగా నిలిచిన గ్రూప్స్ ఏంటి, ముందుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ దాడి గురించి కాస్త మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా వెళ్ళిపోదాం. ఇరాన్ ఇరాక్ మధ్య ఆ సంబంధాలు ఎంత క్షీణించాయి, ఈ దాడికి సంబంధించి ఎవరు కారణమే ఉండొచ్చు అనేది మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంత అధ్యక్షుడు నెచిర్వాన్ బర్జానీ ఇంటి మీద దాడి జరిగింది. ఈ పరిణామం చాలా కీలకంగా మారుతోంది. దుహెక్ కుర్దిస్తాన్ ప్రాంతం అది ఉత్తర ఇరాక్లో ఉంటుంది. ఈ దాడి జరిగింది. ఈ దాడి డ్రోన్ అటాక్గా భావించడం జరుగుతోంది. అంటే బాంబు నింపిన ఒక డ్రోన్ని ఉపయోగించడం ద్వారా ఈ దాడి చేసి ఉండొచ్చు అని చెప్పి ఒక డ్రోన్ ఇంటి సమీపంలో పడింది. దీంట్లో పేలుడు పదార్థాలు ఉన్నాయి, అగ్ని ప్రమాదం జరిగిందనేది వినిపించమాట. ఆ విజువల్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇంకొక డ్రోన్ని గాల్లోనే పేల్చేయడం జరిగింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది వినిపిస్తున్నమాట. అంటే ఇదొక కోఆర్డినేటెడ్ డ్రోన్ అటాక్. అంటే మల్టిపుల్ డ్రోన్స్ అయినప్పటికీ కూడా నష్టం ఏమైనా జరిగిందంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంటికి కొంత డ్యామేజ్ అయితే అయింది. ఆ టైంలో బర్జానీ ఇంట్లో లేరు అనేది వినిపించమాట. అయితే డైరెక్ట్ టార్గెట్ అనేది వినిపిస్తోంది. కుర్దిస్తాన్ ప్రాంత అధ్యక్షుడు నెచిర్వాన్ బర్జానీ డైరెక్ట్ టార్గెట్కి మాట్లాడుకుంటున్నారు. ఇదొక హై ప్రొఫైల్ పొలిటికల్ టార్గెట్గా మాట్లాడుకుంటున్న క్రమం. అంటే కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాకుండా ఇది ఒక పొలిటికల్ మెసేజ్ వార్నింగ్ ఇచ్చేలా ఈ దాడి గురించి మాట్లాడుకుంటున్నారు. విజువల్ మీరు చూడొచ్చు. ఆ డ్రోన్ అటాక్కి సంబంధించి పెద్ద పేరుడు సంభవించింది. మీరు చూడొచ్చు, ఒక మెరుపు అక్కడ కనిపిస్తోంది కదా, అదే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. అసలు ఎవరింతకీ దాడి చేసి ఉండొచ్చు? అమెరికా దాడి చేస్తుందా, ఇజ్రాయెల్ దాడి చేస్తుందా, లేకపోతే ఇరాన్ దాడి చేస్తుందా? మాట్లాడుకుందాం. అయితే ఇప్పటివరకు ఎవరు కూడా మేము దాడి చేస్తామని చెప్పి అధికారికంగా ప్రకటించలేదు. అంటే ఎవరు బాధ్యత తీసుకోలేదు ఇంతవరకు ఈ దాడికి తామే కారణం అని చెప్పి. కానీ అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భం, అనుమానాలు ఏమని వ్యక్తమవుతున్నాయి? ప్రో ఇరాన్ మిలీషియాస్ గ్రూప్స్, అంటే ఇరాన్ బ్యాక్డ్ మిలీషియాస్ గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అని చెప్పి ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి కొన్ని వార్తాపత్రికలు కావచ్చు, న్యూస్ అవుట్లెట్స్ కావచ్చు చెబుతూ ఉంటాయి. యుఎస్ ఇజ్రాయెల్ పాత్ర ఉండొచ్చు అని చెప్పి ఇటు ఇరాన్కి చెందిన లేకపోతే ఇరాన్కి మద్దతున్న ఇలా కొన్ని న్యూస్ ఏజెన్సీస్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ మీడియా కొన్ని సందర్భాల్లో కోట్ చేస్తోంది. అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఎందుకు దాడి జరిగింది? ఈ దాడి ఒక్కటి కాదు, ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్లో భాగం కింద మాట్లాడుకోవాలి. ఇది కేవలం ఏదో ఒక చిన్న 2 డ్రోన్ల దాడిగా కాదు, ఇది ఒక కాన్ఫ్లిక్ట్లో భాగంగా మాట్లాడుకోవాలి. యుఎస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్గా మారిపోయింది యుద్ధం. ఆ ప్రభావం ఇరాక్కు స్పిల్ ఓవర్ అయిందనేది ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్న మాట. అంటే వెళ్ళిపోయింది, విస్తరించిందనేది. కుర్దిస్తాన్ ప్రాంతం మీద డ్రోన్లు, మిజైల్ దాడుల కారణంగా వందల సంఖ్యలో ఇక్కడ ఇబ్బంది తలెత్తుతోంది. కుర్దిస్తాన్ ప్రాంతం మీద డ్రోన్లు కావచ్చు, మిజైల్స్ కావచ్చు పెద్ద సంఖ్యలో అక్కడ జరుగుతూ ఉన్నాయి, వందల సంఖ్యలో జరిగాయి అనేది. అయితే కుర్దిస్తాన్ ప్రాంతంలో ఈరోజు చాలా డ్రోన్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది, దాడులు జరిగినది వినిపించమాట. కుర్దిష్ ఫోర్సెస్ అంటే పేష్మేర్గా అంటారు వీటిని, బేస్ దగ్గర కూడా డ్రోన్స్ కనిపించాయి, వాటిని పడగొట్టేసింది ఇరాక్ ప్రభుత్వం అనేది ఇటు ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ కోట్ చేస్తున్నాయి. అయితే ఇరాక్ ప్రభుత్వం ఏమంటోంది? ప్రధాని మొహమ్మద్ అల్ సుదానీ ఈ ఘటన మీద రియాక్ట్ అయ్యారు, తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్కి ఆదేశించారు ఆయన. వీటి మీద ప్రపంచ దేశాలు కూడా రియాక్ట్ అయ్యాయి. అమెరికా దాడిని ఖండిస్తూనే ఇది ఇరాన్ చేసి ఉండొచ్చు అని చెప్పి అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది ఇజ్రాయెల్ వేదికగా. ఇటు ఫ్రాన్స్ రియాక్ట్ అయింది, ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇరాన్ అంటోంది ఇది ఉగ్రచర్య అయి ఉండొచ్చు, ఇది ఇజ్రాయెల్ చేసి ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది ఇరాన్. దాంతోపాటు సిరియా రియాక్ట్ అయింది, సిరియా దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతోంది. ఇరాక్ ఇరాన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరి ముఖ్యంగా సదాం హుసేన్కి జరిగిన ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఇరాక్ ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఇరాక్లో చోటు చేస్తున్న పరిణామాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇరాక్కి అమెరికా చేసిన అన్యాయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అన్యాయంగా అంటే అక్కడ ఏదో దాని ఏంటంటారు, పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయని చెప్పి సదాం హుసేన్ను పట్టుకు వెళ్ళిపోయింది కదా, ఆ తర్వాత ఎక్కడ ప్రూవ్ చేసిన సందర్భాలు లేవు అక్కడ. బట్ అటువంటి అమెరికా ఈరోజు ఇరాక్లో దాదాపుగా నాకు అందుతున్న డేటా ప్రకారం, నా దగ్గర సమాచారం ప్రకారం ఏకంగా 2500 మంది సైన్యాన్ని 2500 మంది సైన్యాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిర్ బేస్ కూడా ఏర్పాటు చేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అమెరికా పాత్ర. అలా అని చెప్పి ఇరాన్ పాత్ర లేదా? ఉంది, ఇరాన్ పాత్ర కూడా ఉంది. ఇదొక స్ట్రాటజిక్ విశ్లేషణగా మాట్లాడుకోవాలి. ఈ దాడి చాలా కీలకం, ఎందుకంటే ఒక స్ట్రాటజిక్ విశ్లేషణగా నేను ఒక 2-3 పాయింట్లు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ది హై వాల్యూ పొలిటికల్ టార్గెట్. ఒక రాష్ట్ర అధ్యక్షుని టార్గెట్ చేయడం అంటే ఎస్కలేషన్ సిగ్నల్ ఇవ్వడం. అండ్ డ్రోన్ వార్ఫేర్ పెరుగుతోంది, లో కాస్ట్ డ్రోన్స్, హై ఇంపాక్ట్ అటాక్స్ జరుగుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో వార్ఫేర్ ప్యాటర్న్ మారిపోతోంది. ఇరాక్ ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్గా మారిపోయింది. యుఎస్ ఇరాన్ ప్రాక్సీ వార్ బ్యాటిల్ ఫీల్డ్గా మారిపోతోంది. ఈ దాడి ఒక వ్యక్తిపై మాత్రమే కాదు, మొత్తానికి ఒక వార్నింగ్ సిగ్నల్ ఇది. మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మరింత విస్తరిస్తుందని చెప్పడానికి ఇంకొక కారణం. దాంతోపాటు కుర్దిస్తాన్ కూడా ఇప్పుడు ప్రధాన టార్గెట్ అవుతుందని చెప్పి వినిపిస్తున్నమాట. ఈ దాడిలో ఉపయోగించిన డ్రోన్స్ ఏ టైప్ అనేది ఇంకా క్లారిటీకి రావాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇరాక్ ఇరాన్ మధ్య సంబంధాల గురించి ఇక్కడ ప్రస్తావన వస్తోంది. ఇరాక్ ఇరాన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ నార్మల్గా లేవు, వాళ్ళిద్దరి మధ్య కూడా ఉప్పు నిప్పులాగే ఉన్న పరిస్థితి. కానీ ఒకేసారి కోఆపరేషన్ పెరిగింది, ఇన్ఫ్లుయెన్స్ కాంపిటీషన్ పెరిగిపోయింది. రెండు కూడా వాటికి కనిపిస్తాయి. వాళ్ళ చరిత్ర కావచ్చు, లేకపోతే మతం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, వాళ్ళ భద్రత విషయం కావచ్చు, ఇలా అన్నీ కూడా కలగలిపి ఒక సంబంధం, ఒక షేపప్ చేశాయి అక్కడ. ఒకసారి చారిత్రాత్మక నేపథ్యం, హిస్టారికల్గా వాళ్ళ నేపథ్యం గురించి మాట్లాడుకుంటే మనం ఇరాక్ యుద్ధంకి వెళ్ళిపోలేకంగా 1980s 88 మధ్య వీళ్ళ మధ్య, అంటే ఇరాన్కి ఇరాకీ మధ్య యుద్ధం జరిగింది. ఈ రెండు కూడా తీవ్రమైన శత్రువులు ఒకప్పుడు. కానీ 2003లో అమెరికా ఇరాక్ను ఆక్రమించిన సందర్భంలో నేను దాదాపుగా మీకు ప్రతి ఎపిసోడ్లో ఒక మాట అంటూ ఉంటాను. బహుశా ఎందుకు కోట్ చేస్తూ ఉంటానంటే దాని ఇంటెన్సిటీ గురించి చెప్పేందుకు. ఈరోజు 50,000 మంది సైన్యాన్ని దించిందంటే దీనికన్నా ముందు మాట్లాడుకుంటే ఇరాక్లో అమెరికా 160,000 మంది సైన్యాన్ని దించి ఇరాక్ను స్వాధీనం చేసుకొని అక్కడ సద్దాం హుసేన్ను పట్టుకు వెళ్ళిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే వెనిజులా అధ్యక్షుడు మధురను ఎలా పట్టుకు వెళ్ళిందో అలాగే. కానీ పట్టుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూసాం. అది కానీ ఉరి తీసేసిన సందర్భం కూడా అంతటి దారుణానికి వెళ్ళిపోయింది. ఏం చెప్పుకొచ్చింది? మారణాయుధాలు కావచ్చు, లేకపోతే
ప్రపంచాన్ని నాశనం చేసేసి ఆయుధాలు అక్కడ వాడు ప్రిపేర్ చేస్తున్నాడని చెప్పి ఒక బ్లేమ్ అనేది వేసింది. ఇంతవరకు ఎక్కడ ఆధారాలు చూపించలేదు సో కాల్డ్ అగ్రరాజ్యం. సో ఆ ఘటన తర్వాత ఇదే 2003లో అమెరికా ఇరాక్ను ఆక్రమించుకున్న తర్వాత పూర్తిగా మారిపోయింది. సద్దాం హుస్సేన్ ప్రభుత్వం పడిపోయింది, షియా ఆధిపత్యం పెరిగింది, అంటే ఇరాన్కు అనుకూలంగా ఉన్న అక్కడ ఆధిపత్యం పెరిగింది. ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి. ఐసిస్ ఎక్కడ పుట్టుకొచ్చిందయ్యా అంటే ఈ అమెరికా చేసిన దుర్మార్గ పని వల్ల సద్దాం హుస్సేన్ పడిపోయాడు, సద్దాం హుస్సేన్ పట్టుకెళ్ళిపోయింది. కానీ ఏం చేసింది అమెరికా? సద్దాం హుస్సేన్ పట్టుకెళ్ళిపోయింది కానీ ఐసిస్ లాంటి ఉగ్రవాదులని అక్కడ పుట్టేలా చేసింది. ఎక్కడో చోట వేల హస్తం కూడా అక్కడ ఉంటుంది. అండ్ ఇంకా మళ్ళీ దీని గురించి మాట్లాడుకుంటే ఇరాన్ పూర్తిగా మనకు తెలిసిందే షియా డామినేటెడ్ కాదు, షియా లీడింగ్ దేశం అని చెప్పి. ఇంకా 90% అక్కడ ఉంటారు మొత్తం జనాభా, షియా జనాభాలో. అండ్ ఇరాన్ గురించి మాట్లాడుకుంటే అక్కడ 90% ఉంటారు, వాళ్ళ డామినెన్స్ అలా ఉంటుంది అక్కడ. ఇరాక్లో పెద్ద సంఖ్యలో షియా జనాభా అరౌండ్ 60 to 65% ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది ఇరాన్ యాత్రికులు ఇక్కడ ఇరాక్ వస్తూ ఉంటారు. వీళ్ళ రిలేషన్స్ కూడా బలం ఉంటూ ఉంటాయి. అంటే అది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ర్యాపో ఉండేది. కానీ అమెరికా ఎప్పటికప్పుడు వాటిని తూట్లు పొడుస్తూ వాటిని విభజించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఏ దురాక్రమణ అమెరికా చేస్తుందో అదే వాళ్ళకి కలిసి వచ్చింది. మళ్ళీని షియా పార్టీలకు మద్దతు పెరిగింది, ప్రభుత్వ నిర్మాణంలో ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మొహమ్మద్ అల్ సుదానీ ప్రభుత్వం ఇరాన్ ఫ్రెండ్లీ బ్లాక్ నుంచి వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ భద్రత గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ సెక్యూరిటీ అండ్ మిలిటరీ కోఆపరేషన్ ఎలా ఉంటుందంటే ఐసిస్ వ్యతిరేక పోరులో సహకారం గురించి ఇక్కడ కంపల్సరీ మాట్లాడుకుంటారు. 2014-17లో ఐసిస్పై యుద్ధం ప్రకటించింది. దాంట్లో ఇరాన్ ఏం చేసింది? ఆయుధాలు సమకూర్చింది, దాంతోపాటు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది, మిలీషియా సపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఇరాన్ బ్యాక్డ్ మిలీషియాస్ గురించి మాట్లాడుకోవాలిగా. ఇప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకుంటే పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ అంటారు, PMF అని ఉంటుంది. ఇవి ఇరాక్లోనే ఉన్న ఇరాన్కు దగ్గరగా ఉంటాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇరాక్లో ఉంటాయి కానీ ఇరాన్కు దగ్గరగా ఉంటాయి. US వర్సెస్ ఇరాన్ ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్కి ఇదొక కారణం. అంటే ఇరాన్కు సంబంధించిన ప్రాక్సీస్ అన్ని చోట్ల ఉన్నారు. వీళ్ళు ప్రాక్సీస్ అంటే మీకు కాస్త ఎవరైనా కొత్తగా ఉంటే కనుక ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. అఫ్కోర్స్ ఆర్టీవీని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఎవరైనా కొత్తగా వచ్చుంటే చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రాక్సీస్ అంటే వాళ్ళ మద్దతుగా. ఇప్పుడు ఇరాన్ ఒకటే యుద్ధం చేస్తుందా? యెమెన్లో హౌతీలు అంటే ఇరాన్ సపోర్ట్గా ఉన్న వాళ్ళు, లెబనాన్లో హెజ్బుల్లా ఇరాన్ ప్రాక్సీస్గా మాట్లాడుకుంటారు వాళ్ళని, గాజాలో హమాస్ వీళ్ళని కూడా ఇరాన్ ప్రాక్సీస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగా PMF ఇరాక్లో PMFతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పి ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి బోర్డర్ షేరింగ్ కాస్త కనిపిస్తుంది, దాంతోపాటు దగ్గరగా ఉంటారు. అండ్ వీళ్ళ రిలేషన్స్ ఒకప్పుడు క్షీణించిన సందర్భంలో అమెరికా సదాం హుస్సేన్ పట్టుకెళ్ళిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ హోల్డ్ కావాలని చెప్పి ఆ ప్రయత్నాలు ఉంటూ ఉంటాయి. అమెరికా డామినెన్స్ కూడా ఇరాక్లో ఉంటుంది, ఇరాన్కి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అమెరికా డామినెన్స్ ఉంటుంది, ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఇరాక్ కాస్త జటిలమైన ప్రదేశం ఈ యుద్ధంలో. ఇప్పుడు ఇక్కడికి పాకిందంటే యుద్ధం ఇక్కడకు వ్యాపించిందంటే కనుక ప్రపంచానికి ఒక ఇబ్బందికర వాతావరణం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ట్రేడ్ ఇరాన్కి ఇరాక్కి మధ్య వాళ్ళ విద్యుత్ ఎలక్ట్రిసిటీ విషయంలో కావచ్చు, గ్యాస్ విషయంలో, ఆహార పదార్థాల విషయంలో ట్రేడ్ ఉంది. ఏకంగా 10 నుంచి $12 బిలియన్ అంటే 1,000 కోట్ల నుంచి $12,000 కోట్ల అంటే 12,000 కోట్లు అంటే డాలర్లు కూడా అంటే 1,20,000 అనుకుందాం. 1,20,000 కోట్ల వార్షిక వాణిజ్యం ఉంటుందనేది. ఒకవేళ నా క్యాలిక్యులేషన్ అటు ఇటు అయితే కాక ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. బట్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. దాంతోపాటు ఇరాక్ ఎనర్జీ మీద, ఇరాన్ గ్యాస్ మీద ఆధారపడుతుంది. ఎందుకని? వాళ్ళ విద్యుత్ కోసం, వాళ్ళ ఎలక్ట్రిసిటీ కోసం ఇరాన్కు లేవరేజ్ ఇస్తుంది ఇక్కడ. మరి US ఇరాన్లో ఇరాక్ ఏమైనా ప్రభావం చూపిస్తోందా? ఎస్, ఇది రిలేషన్స్లో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. అమెరికా సైన్యం ఇక్కడ ఉంది, ఇరాన్ మిలీషియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. కాబట్టి ఇది చాలా కీలకం. ఇది మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖాసిం సులేమానీ మరణం గురించి గుర్తుందా? ఇరాన్ టాప్ జనరల్ బాగ్దాద్లో US చంపేసింది. దీంతో ఇరాక్లో టెన్షన్ పెరిగింది. సో దాంతోపాటు ఇక్కడ వీటి గురించి మాట్లాడుకుంటారు, సపోర్ట్ గురించి మాట్లాడుకుంటారు, టెన్షన్స్ గురించి మాట్లాడుకుంటారు. మత సంబంధం వీళ్ళకి కలిసి వచ్చే అంశం, వాణిజ్యం కలిసి వచ్చే అంశం, భద్రతలో సహకారం వీళ్ళకి కలిసి వచ్చే అంశం. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ గురించి మాట్లాడుకుంటే ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం, ఇరాక్లో వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంటుంది.
యుఎస్ ప్రెజెన్స్ వల్ల ఇది దాడులకు దారితీస్తూ ఉంటుంది. మిలీషియా ఉండడం వల్ల ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోతుంటుంది. సో ఇరాన్ లక్ష్యం ఏంటి? ఇరాక్ను తన ఇన్ఫ్లుయెన్స్ జోన్గా ఉంచడం, యుఎస్ ప్రభావాన్ని తగ్గించడం. ఇరాక్ లక్ష్యం ఏంటి? రెండు వైపులా బ్యాలెన్స్ చేయడం, యుఎస్ని ఇరాన్ని. కాబట్టి పూర్తిగా మిత్ర దేశాలు కావు ఇరాక్ ఇరాన్, అలా చెప్పి పూర్తిగా శత్రు దేశాలు కూడా కాదు. డిపెండెన్సీ, ఇన్ఫ్లుయెన్స్, ఈ రెండే అక్కడ సహకారాన్ని కావచ్చు, లేకపోతే బంధాన్ని కావచ్చు, అలా నెట్టుకొచ్చేలా చేస్తున్నాయి. మరి ఇరాక్లో ఇరాన్ బ్యాక్డ్ మిలీషియా పూర్తిగా ఉందా? ఒకసారి మాట్లాడుకుందాం ఇది కూడా. ఎందుకంటే కేవలం ఒక్క చోటికి మాత్రమే పరిమితం కావటం లేదు, ఇది ఒక్క చోటికి మాత్రమే పరిమితం కావట్లేదు. ఈ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ PMF అనేది 2014లో ఐసిస్కి వ్యతిరేకంగా ఏర్పడింది. చూడండి, బహుశా చాలామందికి కోపం రావచ్చేమో, నేను ఒక్క మాట అనే ప్రయత్నం చేస్తాను. కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈ ప్రపంచంలో అతిపెద్ద తీవ్రవాద దేశం ఏదైనా ఉందంటే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, ఏదై ఉండొచ్చు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బహుశా కాస్త కోపం రావచ్చేమో, కానీ ఆలోచించి మీకున్న సబ్జెక్ట్తో మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇరాక్లో సద్దాం హుస్సేన్ వెళ్ళిపోయిన తర్వాత ఐసిస్ వచ్చింది కదా. ఐసిస్ వచ్చి ఎంత ప్రమాదకారిగా మారింది. సద్దాం హుస్సేన్ ఉన్నంతవరకు ఎలా ఉంది ఆ దేశం? అఫ్కోర్స్ అది అక్కడి వరకు కన్ఫైన్ అయ్యింది, అంతే కదా. బట్ లేటర్ ఆన్ ఏం జరిగింది ప్రపంచానికి తెలిసిందే. ఐసిస్ పుట్టుకొచ్చిన తర్వాత ఐసిస్కు వ్యతిరేకంగా ఇటు ఇరాన్లో మిలీషియాస్ని, పిఎంఎఫ్ లాంటి మిలీషియా గ్రూప్ని ఇరాన్ దించింది. ఏమైంది? ఉగ్ర సంస్థలు పుట్టుకొచ్చాయి. పోనీ అక్కడితో ఆగిపోయిందా? బిన్ లాడెన్ చచ్చిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అక్కడ? ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ల తర్వాత అమెరికా సైన్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చింది ఎవరు? తాలిబాన్లు. అమెరికా చేస్తుందేంటి? ఇది పూర్తిగా ఒకరి తప్ప అంటే కనుక ఆలోచించుకోవాల్సిన క్రమం. ఇప్పుడు ఇరాక్లో ఈ యుద్ధం వ్యాపించడానికి కారణం ఎవరు? ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే ఇరాక్ ఏం చేస్తోంది? వాళ్ళకి ఇరాన్తోనే సంబంధం కావాలి, అమెరికాతోనే సంబంధం కావాలి. ఇరాన్తో తెగతింపులు చేసుకుంటే ఇరాన్ దాడులు దిగుతుంది. అమెరికా అక్కడ బేస్ని ఏర్పాటు చేస్తుంది ఏకంగా. దేనికోసం? ఇరాన్ మీద దాడులు చేయడానికి. వాళ్ళ ఎయిర్ బేస్ని ఏకంగా పెట్టింది అక్కడ. అమెరికాకు అవసరం ఏంటి? ఆల్రెడీ గల్ఫ్ దేశాలు పడుతున్నాయి. ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు ఇవన్నీ కూడా, అంటే ఇరాక్ కూడా ప్రస్తుతం మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఇలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఇరాక్ ఇటు ఇరాన్ దాడి చేస్తుందని చెప్పలేదు, అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ దాడి చేస్తుందని చెప్పలేదు. ఇజ్రాయెల్ దాడి చేసి ఒకవేళ ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇరాక్ ఏ కోణంలో దాడి చేసే అవకాశం ఉంటుంది? ఇజ్రాయెల్ ఇటు PMF లాంటి, అంటే ఇరాన్ మిలీషియా గ్రూప్ని టార్గెట్ చేసే కోణంలో ఇజ్రాయెల్ దాడి చేసి ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతాయి. అట్ ద సేమ్ టైం ఇరాన్ ఏ కోణంలో అనుమానాలు, అంటే ఇరాన్ నుంచి ఎటువంటి అనుమానాలు వ్యక్తం కావచ్చు? ఇక్కడ ఉన్న యుఎస్ ఎయిర్ బేస్ని టార్గెట్ చేసేందుకు ఏకంగా 2500 మంది సైన్యాన్ని అమెరికా ఇక్కడ పెట్టి వీళ్ళకు ఉంచింది. అమెరికాకు అక్కడ బేస్ ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ కోణంలో టార్గెట్ జరగచ్చు. కాబట్టి ఇరాక్కి సంబంధించి చాలా జటిలమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది ఈరోజు. కేవలం ఒక సిగ్నల్ ఇవ్వడం కాదు. 2014లో ఉద్భవించింది ఈ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్. ఇది ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఇరాన్ మిలిషియా గ్రూప్, హెజ్బుల్లా, హమాస్, హౌతీ లాగా. అధికారికంగా ఇరాక్ సెక్యూరిటీ సిస్టంలో భాగం. మళ్ళీ ఇది చాలా వరకు ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది. అండ్ కోర్ మిలిషియాస్గా మాట్లాడుకుంటే ఖైతబ్ హెజ్బుల్లా ఉంది అక్కడ. ఇది కూడా అత్యంత పవర్ఫుల్ ఇరాన్ బ్యాక్డ్ గ్రూప్గా మాట్లాడుకుంటారు. అమెరికాపై దాడుల్లో ఇది కీలకంగా ఉంటుంది. అలాగే అసైబ్ అల్ హక్ అని చెప్పి క్లియర్గా మాట్లాడుకుంటే ఇదేంటిది? ఇది పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇరాక్ పార్లమెంట్లో ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బద్ర్ ఆర్గనైజేషన్ ఇది ఒకప్పుడు మిలిషియా, ఇప్పుడు రాజకీయ పార్టీగా మారిపోయిందనేది వినిపించే మాట. ఇంటీరియర్ మినిస్ట్రీపై ప్రభావం చూపిస్తుంది, అంటే అంతర్గత వ్యవహారాల శాఖపై ప్రభావం చూపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. నలిగిపోయే పరిస్థితి ఇరాక్ది. ఇప్పుడు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇక్కడ చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఖుద్స్ ఫోర్స్ అంటే ఎక్స్టర్నల్ ఆపరేటింగ్ వింగ్. ఇది IRGCకి సంబంధించి మాట్లాడుకుంటే ఫండింగ్ చేస్తూ ఉంటుందంటారు, ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటుందంటారు, వెపన్స్ సప్లై గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, స్ట్రాటజిక్ డైరెక్షన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఎలా ఆపరేట్ చేస్తాయి ఇవి? ఒకటి అఫీషియల్ రూల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఐసిస్పై పోరాటం అంటూ ఇక్కడ PMF
పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ అంటూ ఉంటాం కదా, అవి ఐసిస్పై పోరాటం అంటూ మాట్లాడుకుంటారు. ఇరాక్ సెక్యూరిటీలో భాగం అంటారు. కాబట్టి వీటి అఫీషియల్ రోడ్లు కొట్టిపారేలేరు. ఇక అనఫీషియల్గా మాట్లాడుకుంటే అమెరికా బేస్లపై దాడులు, డ్రోన్లు దాడులు కావచ్చు, రాకెట్ దాడులు కావచ్చు, ఇజ్రాయెల్ సంబంధం ఉన్న టార్గెట్పై దాడులు కావచ్చు, వీటి గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ షార్ట్ రేంజ్ రాకెట్స్ కావచ్చు, కామికాజ్ డ్రోన్స్ కావచ్చు, బలిస్టిక్ మిజైల్స్ కావచ్చు, లిమిటెడ్గా యాక్సెస్ ఉన్నప్పటికీ, లిమిటెడ్ కేసెస్ అయినప్పటికీ కూడా. సో పూర్తిగా ఇరాన్ ఆర్మీ ఉండదు అలా అని చెప్పి పూర్తిగా ఇరాక్ ఆర్మీ కూడా కాదు, ఒక హైబ్రిడ్ ఫోర్స్. బట్ ఇరాన్కి అడ్వాంటేజ్ అక్కడ. సో ఇది డైరెక్ట్ వార్ కాకపోయినా ఇండైరెక్ట్గా జరుగుతుంది. ఇక్కడ యుఎస్ సైడ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇరాక్లో యుఎస్ బేసెస్ ఉండడం, ఇరాకీ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఇరాన్ సైడ్ గురించి మాట్లాడుకుంటే పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ మిలీషియా గ్రూప్ అది. బట్ సైన్యంలో కీలక భాగం, కొట్టిపారేలేదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ అమెరికాకు ఉన్నప్పటికీ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం, మిలీషియా గ్రూప్ ఇవన్నీ కూడా. సో మిలీషియాస్ ఈ రాకెట్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, యుఎస్ బేస్లపై దాడులు చేస్తూ ఉంటాయి. వైమానిక దాడులకు సంబంధించి కూడా మాట్లాడుకునే క్రమం. కాబట్టి ఇంతటి సాధ్యాసాధ్యాలు ఉన్నాయి. సో క్లుప్తంగా చెప్పేది ఏంటంటే ఇరాక్ మీద కనుక ఇప్పుడు దాడి తీవ్రతరమైతే ఇరాక్లోని ఒక అంతర్గతంగా మళ్ళీ విప్లవం పుట్టుకొచ్చే అవకాశం ఉంటుందా? బహుశా నాకైతే మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అని కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ మనం లేవు. అక్కడ జరిగే పరిణామాలు, బయటకు వచ్చే వార్తను బట్టి విశ్లేషించే ప్రయత్నం చేస్తే ఇటువంటి మాట వినిపిస్తుంది. అక్కడ డైరెక్ట్గా ఉంటే పరిస్థితులు ఏమో మనకు తెలిసేవి కాక. ఎందుకంటే మిలిటరీలో ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మిలిటరీలో వాళ్ళ సైన్యం అంటే మిలిటరీలోనేమో ఇటు పిఎంఎఫ్ ఉంటుంది, దాంతోపాటు ఆపరేషన్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వీళ్ళు ఉంటారు, వీళ్ళ డామినెన్స్ ఉంటుంది. పొలిటికల్గా మాట్లాడుకున్న సందర్భంలో ఇటు అమెరికాకు సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో కూడా ఈ ఇరాన్ ప్రోత్సహించే ఈ ప్రాక్సీస్గా మాట్లాడుకున్న గ్రూపులు ఇక్కడ కీలక పాత్ర పోషించడం ఇరాక్కి ఇబ్బంది పెడుతున్న అంశం.